ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయంతో H1B దరఖాస్తుదారుల్లో ఆందోళన అయోమయం పెరిగింది సార్. H1B వీసాల అపాయింట్మెంట్స్ వాయిదా పడ్డాయి. ఈ డిసెంబర్లో జరగాల్సిన ఇంటర్వ్యూలు ఎప్పుడు జరుగుతాయో తెలియని ఒక గందరగోళం. ఎందుకు సార్ వాయిదా పడ్డాయి? అసలు ఏంటి ఇష్యూ? వాటి ప్రభావం ఏంటి? ఎప్పుడు జరుగుతాయో తెలియకపోవడం కాదు, చాలా నెలలు వాయిదా వేస్తున్నారు. ఉదాహరణకు డిసెంబర్ 14th జరిగేటువంటి డిసెంబర్ 15th జరిగేటువంటి ఇంటర్వ్యూ మార్చి ఒకరికి వాయిదా పడ్డది, ఇంకొకరికి మేకు వాయిదా పడ్డది. ఎప్పుడు తెలియదంటే అది 2030 వరకు తెలియడానికి కాదు, డిలే అవుతుంది. మంత్స్ టుగెదర్ డిలే చేస్తున్నారు. ఎందుకు డిలే చేస్తున్నారు? దాని రీజన్స్, వాళ్ళు చెప్పే రీజన్స్ ఏంటి? నార్మల్గా ఏంటంటే H1B వీసాల గడువు పూర్తయిన తర్వాత ఆ వీసా మళ్ళీ స్టాంపింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో స్టాంపింగ్ చేసుకోవడానికి అమెరికా రాయబార కార్యాలయానికి వెళ్ళాల్సి ఉంటుంది. సో సాధారణంగా డిసెంబర్లో అమెరికాలో సెలవులు ఎక్కువ ఉంటాయి, ఎక్కువ క్రిస్మస్, ఎక్స్టెండెడ్ హాలిడేస్ ఉంటాయి, మీకు న్యూ ఇయర్, ఇవన్నీ వల్ల చాలామంది ఏం చేస్తారంటే ఆ టైంలో ఇండియాకి వస్తారు. ఇంట్లో ఇక్కడ ఇండియాలో ఉన్న వాళ్ళకి కలిసిపోవచ్చు, వీసా స్టాంపింగ్ కూడా అయిపోతుంది కదా అని వస్తారు. అందుకే మీరు గమనించండి, డిసెంబర్లో విమాన ఛార్జీలు విపరీతంగా పెరుగుతాయి. ఇండియాకు అమెరికాకు మధ్య విమాన ఛార్జీలు మీరు డిమాండ్ లేని టైంలో బుక్ చేసేదానికి, డిమాండ్ ఉన్న టైంలో బుక్ చేయడానికి 3 times 4 times 5 times కూడా ఎక్కువ ఉంటాయి. సో అందువల్ల ఈ డిసెంబర్లో అంటే పీక్ H1B ఇంటర్వ్యూలకు హాజరయ్యే వాళ్ళ పీక్ ఉంటుంది డిసెంబర్లో. ఆ పీక్ ఉండే సమయం చూసుకొని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఒక డిసిషన్ తీసుకుంది. ఏంటంటే ఎవరైనా H1B వీసా ఇంటర్వ్యూ అటెండ్ కావాలంటే 5 years వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్లను పబ్లిక్ చేయాలి, ప్రైవేట్గా ఉంచకూడదు. సో ఈ సోషల్ మీడియా అకౌంట్లను ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్టడీ చేస్తారు. కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. దేనికి స్టడీ చేస్తారంటే చెప్పేది ఏంటంటే అమెరికా వీసా అంటే అది H1B వీసా కానీ వీసా కానీ ఇట్ ఇస్ నాట్ ఎ ప్రివిలేజ్, ఇట్ ఈస్ నాట్ ఎ రైట్, ఇట్ ఈస్ ఎ ప్రివిలేజ్ అట. అది రైట్ కాదు, ప్రివిలేజ్ కాదు. రియాలిటీ ఏంటంటే మ్యూచువల్ బెనిఫిట్ అంతే. అది ప్రివిలేజ్ అని ట్రంప్ అనడం రాంగ్, రైట్ అని మనం అనడం కూడా రాంగ్. ఎందుకంటే ఏ కంట్రీ పౌరునికి మరో కంట్రీలో వెళ్ళే హక్కులు ఏమి ఉండవు. అదే సమయంలో ఇండియన్స్ రావడము, ఇండియాకి ఏదో మెయిల్ చేస్తున్నాము, ప్రివిలేజ్గా చేస్తున్నాం అనేది పచ్చి అబద్ధం. ఎందుకంటే ఇండియన్స్ సిగ్నిఫికెంట్లీ కంట్రిబ్యూట్ టు అమెరికన్ ఎకానమీ. ఒక స్టడీ ప్రకారం అయితే ఒక ఇండియన్ అమెరికాకు వీసా మీద వెళ్ళి ఉద్యోగం చేస్తే they reduce America's debt by $1.6 million in a period of 30 years. ఒక 30 ఏళ్ల పీరియడ్లో అమెరికా డెట్ను $16 లక్షలు తగ్గిస్తాడు. అమెరికా మీకు తెలుసు కదా, తన జీడిపి కన్నా ఎక్కువ డెట్ ఉంటుంది, 125% అమెరికా అప్పు. ఎందుకు అంటే వీళ్ళక్కడ ట్యాక్సెస్ కడతారు, వీళ్ళక్కడ స్పెండ్ చేస్తారు. ఇప్పుడు అమెరికాలో ఉన్న మన ఇండియన్స్ తక్కువ ఖర్చు పెడుతుంటారా? సో అదంతా ఎక్కడికి పోతుంది? అమెరికన్ ఎకానమీలోకి వెళ్తుంది కదా. సో అక్కడ ఆస్తులు కొంటుంటారు. సో దే సిగ్నిఫికెంట్లీ కంట్రిబ్యూట్ టు ద అమెరికన్ ఎకానమీ. మీకు ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ ఈజ్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ క్లాస్, అంటే అమెరికన్ సమాజంలో ఉన్న అప్పర్ క్లాస్ కిందకి వస్తాం మనం. సో నార్మల్ ఎవరేజ్ అమెరికన్తో పోలిస్తే మన ఇన్కమ్ స్టేటస్ ఇండియన్స్ ఎక్కువ. అదే కాకుండా వేల ఉద్యోగాల కల్పనకు కూడా మన వాళ్ళు కారణమవుతున్నారు. ఒక సత్య నాదెల్లా, ఒక సుందర్ పిచయ్య, ఒక ఇంద్రా నూయి, ఒక పరాగ్ అగర్వాల్, అరవింద్ శ్రీనివాస్, ఇలాంటి వాళ్ళందరూ మీకు దే హ్యావ్ కంట్రిబ్యూటెడ్ టు ద ఎకానమీ కదా. మీకు మళ్ళీ అక్కడప్పుడు ఒక కంపెనీ గ్రో కావటానికి మన ఇండియన్ నిపుణుల కంట్రిబ్యూషన్ మామూలు కంట్రిబ్యూషన్. ఇప్పుడు నేను చెప్పిన సిఇఓలు కాకుండా కూడా కింద విత్ ఇన్ ది డౌన్ ద ల్యాడర్ కూడా ఇండియన్స్ వెళ్ళి దే ఆర్ సిగ్నిఫికెంట్లీ ఎన్హాన్సింగ్ ద ఎకనామిక్ కెపాసిటీ ఆఫ్ అమెరికా అనేది స్టడీ చెప్తున్నాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచి, అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఆదాయాన్ని పెంచి ఉపాధిని పెంచుతుంది. అంటే ఒక ఇండియన్ వెళ్ళి అమెరికాలో ఉద్యోగం తీసేసుకుంటున్నారు అంటున్నారు కాదు, 4 ఉద్యోగాలు క్రియేట్ చేస్తున్నారు. అది మర్చిపోకూడదు. అమెరికన్స్ కూడా 4 ఉద్యోగాలు క్రియేట్ చేస్తున్నారు. ఇలా ఇండియన్ ఇమిగ్రెంట్ కమ్యూనిటీ లేకపోతే అమెరికన్ కంపెనీలు ఈ స్థాయిలో ఉండేవే కావు.
అందువల్ల ఆ వాస్తవం అర్థం చేసుకోకుండా ఇండియన్స్ ఏదో ఆ ప్రివిలేజ్గా ట్రంప్ మాట్లాడుతున్నాడు. ఎందుకు చేస్తున్నాడంటే ఇంకా వియర్డ్ రీజన్ ఏంటి అంటే అమెరికన్ నేషనల్ సెక్యూరిటీకి ఇది అవసరం అంటున్నాడు. అంటే ఏమంటున్నాడు, ఇండియన్స్ వెళ్ళి అమెరికాలో విద్రోహ చర్యలు చేపడుతున్నారా అంటే ఎంత ఇన్సల్ట్ ద ఇండియన్స్. ఇప్పటికీ ఆ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అంటే బేడీలేసి చైన్లేసి పంపించాడు. అదే అభ్యంతరకరం. మన ప్రభుత్వం కనీసం అభ్యంతరం చెప్పలేదు. కొలంబియా లాంటి చిన్న చిన్న దేశాలు, మెక్సికో లాంటి అమెరికా పైన పూర్తిగా ఆధారపడ్డ దేశాలు కూడా అభ్యంతరం చెప్పాయి. కానీ అన్ఫార్చునేట్లీ భారత ప్రభుత్వం భారతీయులకు బేడీలేసి చైన్లు కట్టి నేరస్తుల్లాగా ఇండియాకు పంపిన ఒక్క వర్డ్ ఆఫ్ ప్రొటెస్ట్ లేదు. అన్ఫార్చునేట్లీ అంటే అది వాళ్ళ ప్రొసీజర్ అది అని చెప్పి మన వాళ్ళే పార్లమెంట్లో సమర్థించాడు విదేశాంగ మంత్రి. కానీ ఇప్పుడు మరి దీని సంగతి ఏంటి? ఇది ఇన్సల్ట్ కాదా? మన ప్రైమ్ మినిస్టర్, ఫారెన్ మినిస్టర్ ఎందుకు మాట్లాడకూడదు? మీరు ఏం మాట్లాడుతున్నారు అంటే ఇండియన్స్ నేషనల్ సెక్యూరిటీ, అమెరికన్ జాతీయ భద్రతకు ప్రమాదమా? సో రేపు ట్రంప్ ఇండియాకి వస్తారంటే మేము కూడా ఇండియా నేషనల్ సెక్యూరిటీ ప్రమాదం అంటాం. ట్రంప్ రావడం భారతదేశ జాతీయ భద్రత ప్రమాదం అంటే ఒప్పుకుంటారా? వాట్ ఈజ్ ఇట్ టాకింగ్ అబౌట్? ఏంటి అసలు ఇంత గొప్పగా 40 లక్షల మంది భారతీయ అమెరికన్లు ఉంటారు. అమెరికా రాజకీయాల్లో, కార్పొరేట్ రంగంలో, అమెరికన్ సమాజంలో ఇంత వండర్ఫుల్గా కంట్రిబ్యూట్ చేస్తున్నారు. ఒక వైస్ ప్రెసిడెంట్ సతీమణి ఇండియన్ ఇమిగ్రెంట్ చైల్డ్, ఇండియన్ ఇమిగ్రెంట్ పుట్టిన బిడ్డ మీకు అమెరికన్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేసిన వారు సెకండ్ లేడీయే కాదు, వైస్ ప్రెసిడెంట్గా పనిచేసే కమలా హ్యారిస్ ఇండియన్. సో ఇంత గ్రేట్ కంట్రిబ్యూషన్ మన ఇండియన్స్ చేస్తుంటే సో ఇండియన్స్ ఏదో నేషనల్ సెక్యూరిటీ ప్రాబ్లం చూపెట్టమనండి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. లీగల్గా ఇండియా వీసా, అమెరికా వీసాల మీద వెళ్ళిన వ్యక్తి పైన ఏ జాతీయ భద్రతా నేరం ఉందో చెప్పబడండి. షో మీ వన్ సింగిల్. ఎవరు తుపాకులు పట్టుకుని ఇష్టం వచ్చినట్టు కాలుస్తున్నారు? వైట్ అమెరికన్స్ కాలుస్తున్నారు, వాళ్ళు సమాజానికి ప్రమాదం. సో చార్లీ కర్క్ ఇండియన్ చంపాడా? మీకు అర్థం కావాలి, దే లాజిక్ కదా. డొనాల్డ్ ట్రంప్ పైన కాల్పు జరిపింది ఇండియనా? ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదు. ఎంత ఇన్సల్టింగ్గా మాట్లాడుతున్నారంటే జాతీయ భద్రతకు ప్రమాదం అట. ఎందుకు అంటే అమెరికన్స్కు హాని కల్పిస్తారా వీళ్ళు అని మేము చూడాలి, అమెరికన్ ప్రయోజనాలకు హాని కల్పిస్తున్నారా అని చూడాలట. అంటే భారతీయులు H1B వీసా మీద వెళ్తే అమెరికన్లకు హాని చేస్తున్నాడు. మనం చేస్తున్నది వాళ్ళు, మన పిల్లలు చనిపోతున్నారు ఇష్టారాజ్యంగా, విచక్షణారహితంగా కాల్పులు జరిగితే. అలాంటిది ఇండియన్స్ పట్ల అంత తృణీకరణ భావంతో మాట్లాడుతున్నాడు. సో అంతకుముందు ఇండియన్ ఎకానమీ గురించి ట్రంప్ ఇలాగే మాట్లాడాడు, డెడ్ ఎకానమీ అని. ఇప్పుడు ఇండియన్ పీపుల్ గురించి కూడా మాట్లాడుతున్నాడు. మనం ఓహో ట్రంప్, ఆహా ట్రంప్, జై జై ట్రంప్ అని మన వాళ్ళు తిరుగుతున్నారు. సో అప్కి బా ట్రంప్ సర్కార్ అంటూ మన వాళ్ళ నినాదాలు, హౌడీ మోడీ, నమస్తే ట్రంప్, కేంచో ట్రంప్ అని మనం కేరింతలు కొడుతున్నాం. ట్రంప్ ఏమంటున్నాడు, మన వల్ల అన్నట్టు దేశ భద్రతకు ప్రమాదం అట. ఎందుకంటే H1B వీసా హోల్డర్లో 71% ఇండియన్సే. ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు? ప్రపంచంలో భారతీయుడు అనే వ్యక్తి ఎక్కడ ఏ దేశానికి హాని చేయలేదు. అది మన కల్చర్లోనే లేదు, మన సంస్కృతిలో లేదు, మన నాగరికతలో లేదు. షో మీ వన్ వేరెవర్. ఒక ఇండియన్ బ్రిటన్కు ప్రధానమంత్రిని ఇచ్చాడు, అమెరికాకు అత్యున్నత కార్పొరేట్ దిగ్గజాలను ఇచ్చారు, కానీ ఇండియన్స్ టెర్రరిస్ట్ ఇయ్యలే ఎక్కడ కూడా. దెర్ ఇస్ నో ఇండియన్ టెర్రరిస్ట్ ఆన్ ద సాయిల్. మీకు ఎక్కడైనా చూపెట్టండి మీరు భారతీయుడు వేరే దేశంలో వెళ్ళి అక్కడ విద్రోహ చర్యలు చేసినట్టు ఒక్క ఉదాహరణ లేదు, సింగిల్ ఉదాహరణ మనం చూపలేము. అలాంటిది మీరు జాతీయ భద్రతకు ప్రమాదం, హార్మ్ ది అమెరికన్స్ అండ్ అమెరికన్ ఇంట్రెస్ట్. అందుకొరకు మీ సోషల్ మీడియా చూస్తాం అంటే ట్రంప్ను విమర్శిస్తే వాళ్ళకు వీసా ఇవ్వడు. అసలు విషయం అది. అంటే క్లియర్ రేసిజం కనబడుతుంది. పోనీ మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుందా అంటే మార్క్ మిచెల్ అని అతను ట్రంప్కు అత్యంత సన్నిహితుడు. ఆయన ఈ మధ్య ఒక పోస్ట్ పెట్టాడు, నేను ఒక కార్పొరేట్ కన్సల్టెన్సీ నడుపుతున్నాను, హెల్పింగ్ అమెరికన్ కంపెనీస్ టు డీ-ఇండియనైజ్ అంటున్నాడు. ఎంత దారుణమైన పదవి చూడండి, హెల్పింగ్ అమెరికన్ కంపెనీస్ టు డీ-ఇండియనైజ్ అంటే వాళ్ళను భారతీయులు లేకుండా అమెరికన్ కంపెనీలో మేము తయారు చేస్తామంటున్నాడు. చేయండి, సుందర్ పిచ్చయ్య లేని గూగుల్ సృష్టించండి, సత్యానాథాల్లో లేని మైక్రోసాఫ్ట్ సృష్టించండి, అది మొదలు చేసి మిగతా డీ-ఇండియనైజ్ చేయండి. సో డీ-ఇండియనైజ్ చేస్తాను కండి, ఎందుకంటే ఇండియన్స్ ఆర్ స్టీలింగ్ అవర్ జాబ్స్ అంటున్నాడు. సో ఇండియన్స్ ఆర్ స్టీలింగ్ అవర్ జాబ్స్. మీ ట్రంపే చెప్పాడు కదా. ట్రంప్ ఏమన్నాడు, ఇప్పుడు నేను ఒక రాకెట్ ప్రయోగించాలి అంటే అక్కడ ఇమ్మిగ్రెంట్ని తీసేసి అమెరికన్ పెడితే రాకెట్ పైకి పోదు అన్నాడు. ఇది అర్థం కావాలి కదా.
సో ఇండియన్స్ ఎక్కడ పని చేస్తున్నారు? వీఆర్ కంట్రిబ్యూటింగ్. మీకు వైట్ అమెరికన్ కన్నా మనం చాలా చీప్గా పనిచేస్తున్నాం. అమెరికన్స్ ఆర్ ఓల్డ్ అండ్ ఎక్స్పెన్సివ్. ఆయన చెప్పాడు మళ్ళీ మార్క్ మిచెల్, ఎందుకంటే అమెరికన్స్ ఆర్ ఓల్డ్ అండ్ ఎక్స్పెన్సివ్. ఇండియా ఈజ్ ప్రొడ్యూసింగ్ యంగ్ అండ్ చీప్ వర్క్ టెక్నాలజీ టెక్ పీపుల్ అని చెప్పాడు. అంటే మన ఇండియా ఈజ్ ప్రొడ్యూసింగ్ యంగ్ ఇంజనీర్స్ అన్నాడు. బరాక్ ఒబామా చెప్పాడు ఇండియన్స్కి ఉన్న మ్యాథమెటిక్స్ మన అమెరికన్స్ ఉండడం లేదు. అంటే మీరు ఎందుకు ఆహ్వానిస్తున్నారు ఇండియన్స్? మా దేశానికి ఏదో బాగా మేలు చేద్దామని కాదు, ప్రివిలేజ్ అని కాదు, అమెరికన్ సమాజానికి అవసరం ఉంది కనుక తీసుకుంటున్నారు. అవసరం లేకపోతే ఏ దేశము తీసుకోదు. అది బిల్డప్ ఎలా ఇస్తున్నారు? అందువల్ల మన గవర్నమెంట్ కూడా ప్రొటెస్ట్ చేయాలి. ఇలాంటివి ఇన్సల్టింగ్ ఉన్నప్పుడు యూ కెనాట్ ట్రేడ్ కొరకో మరో దాని కొరకో ఆత్మగౌరవాన్ని అమ్ముకోకూడదు. ఇప్పుడు ఆత్మగౌరవాన్ని తలపెట్టలేదు. ఎస్, కాల్ స్పేడ్. ఏంటి ఇండియన్ భారతదేశం అంటే ఏంటో అర్థం కావాలి కదా. ఇప్పుడు చైనా వాడు అదే చూపెడతాడు కదా. తడాకా చూపెడితే ట్రంప్ తవ్వకస్తలేడా? చైనా మీద 30% టారిఫే. ఎందుకు? ఓవర్ యాక్షన్ చేస్తే వెంటనే చైనా వాడు సోయా కొనడం మానేశాడు. దెబ్బకు అమెరికా రైతులు విలవిలలాడుతున్నారు. అమెరికాకు రేర్ ఎర్త్ సప్లై చేయడం మానేశాడు. దాంతో అమెరికా విలవిల్లాడుతుంది. అఫ్కోర్స్ ఇండియాకు ఆ లివరేజ్ లేదు, నేను ఒప్పుకుంటాను. చైనాకు కూడా అడ్వాంటేజ్ ఇండియాకు లేదు. కానీ దట్ డజంట్ మీన్ వీ హ్యావ్ టు సకమ్ కదా. మనం పత్తి మీద ఇంపోర్ట్ డ్యూటీ తీసేస్తాం, టెస్లాకున్న నిబంధనలు సడలిస్తాం, మన అమెరికా నుంచి ఎనర్జీ కొంటాం, డిఫెన్స్ కొంటాం, అయినా మనల్ని అవమానిస్తూనే ఉంటాడు. సో ఐ లవ్ పాకిస్తాన్ అంటూ డ్యూట్లు పడుతుంటాడు. సో ఎక్కడో ఒక చోట గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మన ప్రైమ్ మినిస్టర్, వీ కెనాట్ టాలరేట్ దిస్ బిహేవియర్ ఆఫ్ అమెరికన్ అడ్మినిస్ట్రేషన్. భారతీయుల్ని అవమానించేటువంటి ధోరణి సరైనది కాదు. నువ్వు ఇస్తే వీసాలు ఇవ్వకపోతే ఇవ్వకు, కానీ ఇవ్వడం ఏంటి? సో అవమానించడం అనేది ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయకూడదు. సో అది అందువల్ల ఇవాళ టేకెన్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకుంటున్నాడు. అందువల్ల దాన్ని మనం క్వశ్చన్ చేయగలిగితేనే. ట్రంప్ ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్. ఈ రెస్పెక్ట్స్ ఓన్లీ స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్. ఈ డజంట్ రెస్పెక్ట్ వీక్. సో ఇండియా చైనా ఎందుకు రెస్పెక్ట్ చేస్తున్నాడు? బికాజ్ చైనా ఈజ్ స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్. ఇండియానైనా ఇఫ్ యూఆర్ స్ట్రాంగ్. పుటిన్ ఎందుకు రెస్పెక్ట్ చేస్తున్నాడు? పుటిన్ ఈజ్ స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్. ఇంటర్లెట్ ట్రంప్కు ఇంటున్న వాడినోమో ఏం చేస్తున్నాడో చూస్తున్నాం కదా. ఇంటున్న జెలెన్స్కీనో అవమానిస్తున్నాడు, వినని పుట్టినోమో రెస్పెక్ట్ చేస్తున్నాడు. దిస్ ఇస్ మన కళ్ళ ముందు కనబడుతుంది కదా. అందువల్ల మన భారతదేశం ఏం చేయాలి? వింటే జెలెన్స్కీ గత అవుతుంది మనకు, నిలబడితే పుటిన్ లాగా ట్రంపే నమస్తే పెడతాడు. సో అది మనం ఆలోచించాలి కదా.